బ్రేకింగ్ న్యూస్ అన్నమయ్య జిల్లా హార్సిలీ హిల్స్ ఎంట్రీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఇవాళ హార్సిలీ హిల్స్ లో తంబళ్లపల్లి, మదనపల్లి నియోజకవర్గాలపై రివ్యూ జరగనుంది. ఇన్ఛార్జ్ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేశారు. మంత్రి సమీక్షకు తమ వ్యతిరేక వర్గాన్ని రానియకుండా ముందు జాగ్రత్తగా మదనపల్లి ఎమ్మెల్యే, తంబళ్లపల్లి ఇన్ఛార్జ్ పోలీసులకు కొన్ని పేర్లు ఇచ్చారు. దీంతో హార్సిలీ హిల్స్ ఎంట్రీ పాయింట్ వద్ద మంత్రిని అడ్డుకోవడానికి తెలుగు తమ్ముళ్లు సిద్ధంగా ఉన్నారు. పోలీసులు గేటు ముందు మోహరించారు. హార్సిలీ హిల్స్ ఎంట్రీ పాయింట్ దగ్గర ఉద్రిక్తత వాతావరణమే నెలకొందని చెప్పొచ్చు. సో ప్రెసెంట్ దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి దామోదర్ జాయిన్ అవుతున్నారు. దామోదర్, ప్రెసెంట్ అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? సౌమ్య, అన్నమయ్య జిల్లా ఏదైతే హార్సిలీ హిల్స్ లో ఈ రోజు మదనపల్లి, తంబళ్లపల్లి నియోజకవర్గాలకు సంబంధించి టీటీడీ రివ్యూ నిర్వహిస్తుంది. ఏదైతే టీడీపీ రివ్యూ నిర్వహిస్తుంది. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అయిన బీసీ జనార్దన్ రెడ్డి, జిల్లా మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డితో పాటు నియోజకవర్గ నాయకులు, ఎమ్మెల్యేలతో ఈ సమీక్ష సమావేశం జరగనుంది. అయితే ఏదైతే తంబళ్లపల్లి ఇన్ఛార్జ్ గా ఉన్న జయచంద్రారెడ్డి తన మనుషులను తప్ప ఇక మిగతా టీడీపీ సీనియర్ నాయకులను ఎవరిని పైకి రానివ్వకుండా కొంతమంది పేర్లు లిస్టు ఇచ్చాడు. ఆ లిస్టు ప్రకారమే హార్సిలీ హిల్స్ లో రివ్యూకు హాజరు కావాలంటూ కూడా పోలీసులకు సమాచారం ఇవ్వడంతో లిస్ట్ లో ఉన్న వారిని మాత్రమే పైకి అనుమతిస్తామంటూ వారు ఈ విధమైన పోలీసులు సీనియర్ నాయకులు అడ్డుకోవడంతో వారు ఆందోళన చేస్తున్నారు. మరోవైపు ఇదే విధంగా మదనపల్లి నియోజకవర్గానికి సంబంధించిన వారి లిస్టు కూడా ఎమ్మెల్యే వర్గీయులు ఇచ్చినట్టు సమాచారం. దీంతో ఇక్కడ కూడా పైకి రానివ్వకుండా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులను అడ్డుకుంటున్నారంటూ మదనపల్లి నియోజకవర్గ టీడీపీ నాయకులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విధంగా రెండు నియోజకవర్గాలకు సంబంధించి సమీక్ష సమావేశం హార్సిలీ హిల్స్ లో బీసీ జనార్దన్ రెడ్డి చేస్తున్న నేపథ్యంలో అక్కడికి వెళ్ళడానికి, సమీక్షలో వెళ్ళడానికి సీనియర్ నాయకులు ప్రయత్నిస్తుండడం, వారిని అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అయితే మంత్రి బీసీ జనార్దన్ రెడ్డినే తాము అడ్డుకుంటాము, ఆయన కింద నుంచి ఏ విధంగా పైకి పోతాడు అంటూ కూడా వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి అయితే మంత్రి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. మీరు చెప్తే అందరినీ అనుమతిస్తాము, లేకపోతే లేదంటూ కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి. అయితే ఈ విషయం మీద టీడీపీ అధిష్టానానికి కూడా ఈ విషయం తెలియజేయడంతో వారు చాలా సీరియస్ గా స్పందించినట్టు తెలుస్తుంది. ఎవరైతే పార్టీలో పదవులు ఉన్నాయో, అదేవిధంగా మాజీ ప్రజాప్రతినిధులు, అదేవిధంగా పార్టీ అధ్యక్షులు, కార్యదర్శులు, గ్రామ స్థాయి నాయకులందరినీ ఖచ్చితంగా పదవులు ఉన్న వారిని అందరినీ పైకి రివ్యూకు అనుమతించాలంటూ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఇప్పటికీ పోలీసులు తమకు లిస్టు రావట్లేదు, లిస్ట్ లో ఉన్న వారిని మాత్రమే పైకి పంపుతామంటూ చెప్పడంతో ఇటు పెద్ద ఎత్తున అక్కడ టీడీపీ నాయకులు, టీడీపీ కార్యకర్తలు అటు హార్సిలీ హిల్స్ ఎంట్రీ పాయింట్ వద్ద వేచి ఉన్నారు. దీంతో పాటు వారు మంత్రి వస్తే ఖచ్చితంగా అడ్డుకుంటాము, సభను సమీక్షకు ఖచ్చితంగా అనుమతించాలని, లేకపోతే సమీక్షను పూర్తిగా జరగనివ్వమంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సౌమ్య, దామోదర్, అక్కడ ఎవరైతే వచ్చి ఉన్నారో టీడీపీ తమ్ములు కానివచ్చు, వాళ్ళ డిమాండ్స్ ఏం చెప్తున్నారంటే లిస్ట్ లో లేని వాళ్ళని కూడా అనుమతించబోమని చెప్తూ ఉన్నారా? ఏదైతే టీడీపీ ఇన్ఛార్జ్ గానీ ఎమ్మెల్యే గానీ ఇచ్చిన పేర్లను మాత్రమే పైకి అనుమతిస్తామని పోలీసులు చెప్తున్నారు. మరోవైపు ఏదైతే ఇన్ఛార్జ్ గానీ ఎమ్మెల్యే గానీ గత ఎన్నికల ముందు పార్టీలో చేరారు, పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ కోసం పనిచేసిన మమ్మల్ని ఏ విధంగా బయటికి అనుమతించరు. ఇప్పటికీ మేము పార్టీ పదవుల్లో కొనసాగుతున్నాము. పార్టీ పదవుల్లో ఉన్న వారిని నియోజకవర్గ సమీక్షకు పిలవకుండా బయట వ్యక్తులను ఏ విధంగా అనుమతిస్తారు? అది కూడా ఇతర పార్టీల నుంచి వచ్చి ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఇన్ఛార్జ్ వెంట తిరుగుతున్న వారికి అవకాశం ఎలా కల్పిస్తారు? ముందుగా ఏదైతే పార్టీ పదవుల్లో మండల నాయకులు కానీ, కార్యకర్తలుగా మండల ఇన్ఛార్జీలు కానీ, అదేవిధంగా పార్టీ గ్రామ స్థాయి ఇన్ఛార్జీలుగా కొనసాగుతున్న వారిని ఖచ్చితంగా సమావేశానికి అనుమతించాలని వీరు డిమాండ్ చేస్తున్నారు. సౌమ్య, రైట్ దామోదర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఏం